హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కంజంక్షన్ ఆఫ్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఆడిన తర్వాత, మాట్లాడిన తర్వాత, ఇలా తర్వాత అని చెప్పే సందర్భాలలో మనం ఆఫ్టర్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ హ్యావ్ స్పోకెన్ టు దెమ్. నేను వారితో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేస్తాను. I had a bath after we played football. మనం ఫుట్బాల్ ఆడిన తర్వాత నేను స్నానం చేశాను. నరేష్ రీచ్డ్ ద స్కూల్ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్. నరేష్ గంట కొట్టిన తర్వాత స్కూల్కు చేరుకున్నాడు. దేర్ వర్ హెవీ రెయిన్స్ ఆఫ్టర్ ద సీజన్ వాజ్ ఓవర్. ఋతువు దాటిపోయాక అధిక వర్షాలు పడ్డాయి. We left after the show is over. ప్రదర్శన అయిపోగానే మేము వెళ్ళిపోయాము. ఆఫ్టర్ అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఆడిన తర్వాత, మాట్లాడిన తర్వాత, ఇలా తర్వాత అని చెప్పే సందర్భాలలో మనం ఆఫ్టర్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ హ్యావ్ స్పోకెన్ టు దెమ్. నేను వారితో మాట్లాడిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఐ హ్యాడ్ ఏ బాత్ ఆఫ్టర్ వీ ప్లేడ్ ఫుట్బాల్. మనం ఫుట్బాల్ ఆడిన తర్వాత నేను స్నానం చేశాను. నరేష్ రీచ్డ్ ద స్కూల్ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్. నరేష్ గంట కొట్టిన తర్వాత స్కూల్కు చేరుకున్నాడు. దేర్ వర్ హెవీ రెయిన్స్ ఆఫ్టర్ ద సీజన్ వాజ్ ఓవర్. ఋతువు దాటిపోయాక అధిక వర్షాలు పడ్డాయి. We left after the show is over. ప్రదర్శన అయిపోగానే మేము వెళ్ళిపోయాము.